ఆటో, టాక్సీ సొంతగా ఉండి వాళ్ళే డ్రైవ్‌లు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఏడాదికి 10,000 రూపాయలు జగన్ ఇచ్చుకొచ్చాడు ఆ టైంలో ప్రభుత్వంలో. అయితే దానికి ఏది చలానాలు డబ్బుల రూపంలో మళ్ళీ తినేస్తున్నారు. జగన్ ఓ పక్కనేమో డబ్బులు 10,000 చేతిలో ఇచ్చి పోలీసుల చేత చలానాలు ఏపిస్తున్నాడు అని చెప్పి విమర్శించిన రోజున నేను చెప్పా. ఎవడున్నా చలానాలుంటాయి. చలానాలు లేకుండా ఎప్పుడుంటాయి. మనం సక్రమంగా డ్రైవింగ్ చేసినా చలానాలు ఏసేవాళ్ళు ఉంటారు. సక్రమంగా చేయకపోయినా ఎక్కువ ఏసేయి ఉంటాయి. కాబట్టి దానికి దీనికి లింక్ ఏంటని అప్పట్లోనే ప్రస్తావించా. అయితే అప్పుడు మనకి అరడజన్ మీడియా అదే యాస్పెక్ట్‌లో వెళ్ళిపోయింది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడొచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం దాన్ని 15,000 ఇస్తానని ప్రకటించింది చంద్రబాబు గారు. మొన్న అది అద్భుతమైన పథకం అని కూడా అనుకున్నాం. అందులో బస్సుల ప్రాబ్లమ్ వచ్చాక, బస్సులొచ్చాక ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకి ఇది ప్రయోజనం అని కూడా అనుకున్నాం. ఇప్పుడు 15,000 ఇచ్చే పథకంలో 8,000 అంటే చలాన్లన్నీ క్లియర్ చేసుకుని ఉండాలని పెట్టారు. ఒకటి ఫిట్‌నెస్‌తో పాటు చలాన్లన్నీ. 8,000 మందికి ఇప్పుడు చలాన్లు ఉన్నాయట. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులు కడితే ఈ డబ్బులొస్తాయి. ఈ డబ్బుల కంటే చలాన్లు ఎక్కువుంటే వాళ్ళు కట్టాలా లేదా అని ఆలోచించుకోవాలి. అదే సందర్భంలో చలాన్ ఇవాళ కాకపోతే రేపైనా కట్టాలి. కాబట్టి ముందు అప్పో సొప్పో చేసి చలాన్లు కట్టి ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ తర్వాతన ఇందులో అప్లై చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.